హలో దానికి అయితే కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇట్లా వస్తే బాగుంటుంది. సో మటన్ కర్రీలో కొంచెం టమాటా కర్రీ అవుతుందన్నమాట. చిట్టుగా చుట్టున్నాం, జరసేపు ఎక్కువసేపు ఏడుస్తాడు అనమాట. సో గైస్ ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది, ఇక తింటున్నాం అనమాట. సో గైస్ ఇప్పుడు నైట్ అయిపోయింది అనమాట. హలో గైస్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. సో అందరు ఎట్లున్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో సండే మేము ఏం చేస్తున్నాం, సో మా ఇంట్లో మేము ఎలా ఉంటాం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా గైస్? ఇక సండే రోజు అయితే కొంచెం లేట్గానే లేస్తా, 9 o'clock అట్లా లేస్తా. ఎందుకంటే చిన్నకు కూడా స్కూల్ ఉండదు కదా, హాలిడే ఉంటుంది కాబట్టి. సో నిమ్మలంగా లేస్తా అనమాట. ఇక రెగ్యులర్ డే టైంలో ఏమో నేను 6కి లేస్తా అనమాట. 6కి లేస్తేనే సో మిగతా పనులన్నీ అయిపోతాయి. సో చిన్ను పోయిన తర్వాతకి నేను ఏమైనా వీడియోస్ తీయాలన్నా, లేకపోతే యూట్యూబ్ కోసమైనా, ఇన్స్టా కోసమైనా చిన్ను వెళ్ళినాకనే నేను అన్ని పనులు చేస్తాను. ఎందుకంటే చిన్ను ఉంటే కొంచెం సతాయిస్తాడు అనమాట ఇంట్లో ఉంటే కూడా. సో ఇక నేను చిన్ను స్కూల్కి పోయిన తర్వాతకి మిగతా పనులన్నీ చేసుకుంటా. సో రెగ్యులర్ డే టైంలో అయితే నేను రీల్స్ గట్లా తీయడానికి అయితే నేను చిన్ను పోయినాక స్కూల్కి వెళ్ళినాక తర్వాతకి సో మళ్ళీ మధ్యాహ్నం వస్తాడు కాబట్టి ఆ లోపే ఏమైనా రీల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే సో నేను అప్పుడే తీస్తాను అనమాట. ఇక సండే రోజు అయితే ఎవ్రీ సండే ఇట్లానే అయిపోతుంది అనమాట. డే మొత్తం ఉట్టిగానే ఇట్లా అయిపోతుంది. చిన్నగాడు అంటే చిన్న స్కూల్కి పోతే జర టైం పాస్ అయిపోతుంది, మంచిగా ఉంటాడు కదా. సో అది ఇది అనుకుంటా టైం అయితే మంచిగా తొందరగా అయిపోతుంది అనమాట. ఇక సండే రోజు అయితే మటన్ తెప్పించిన. సో మటన్ ఉందామని ఇక మటన్ అయితే తెప్పించిన. ఎందుకో ఏమో నాకు చికెన్ అంటే నిజంగా చాలా ఇష్టం. ఈ మధ్య చికెన్ చాలా మంది తినట్లేరు. సో హెల్త్ మళ్ళీ ఏమన్నా ఖరాబ్ అవుతుందేమో అనేసి సో నేను కూడా తినట్లేను అనమాట. సో మటన్ కూడా నేను అసలు మటన్ అలవాటు లేకుండే నాకు. అసలు ఫస్ట్ నేను మటన్ ఎక్కువ తినపోతుండే. ఇక చిన్న పుట్టిన తర్వాతకి మటన్ కూడా నేను అలవాటు చేసుకున్నా. అంటే మటన్ ఎక్కువ తినబుద్ధి కాకపోతుండే నాకు. సో ఇక చిన్న పుట్టిన తర్వాతకి అప్పుడు అంటే ఎక్కువ పెడుతుండే అనమాట, మటన్ పెడుతుండే. చికెన్ ఒక 6 months దాకా తినలేదు నేను. ఇక అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఇక పొద్దున్న అయితే మటన్ తెప్పించిన. సో వాటికి కొత్తిమీర ఇవన్నీ కట్ చేస్తున్నా అనమాట. ఫస్టే కట్ చేసి పెడుతున్నా. ఇక పొద్దున్న లేచి టిఫిన్ అయితే చేసినాం. దోశ అయితే తిన్నాం అనమాట. చాయ్ కూడా పెట్టేసిన, టిఫిన్ చేసేసిన, చాయ్ కూడా తాగేసిన. నాకు చాయ్ తాగంది నిజంగా మస్తు హెడ్ఏక్ వస్తుంది. ఎందుకు ఇక లేచిన తర్వాతకి అన్ని పనులు చేసుకున్న తర్వాతకి సో వంట అనేది చేస్తాను అనమాట. టిఫిన్ చేసినాకనే నేను ఫటాఫట్ అన్ని చేసేసి ఇంట్లో పనులన్నీ చేస్తాను అనమాట. ఇంకా ఏమైనా అంటే బట్టలు కానీ లేకపోతే మధ్యాహ్నం టైంలో నేను చేస్తాను అనమాట. సో చిన్ను కూడా పంతాడు కాబట్టి సో మధ్యాహ్నం టైంలో నేను ఇంకేమైనా పనులు ఉంటే చేసుకుంటా. ఎందుకంటే చిన్ను స్కూల్కి పోయి రాగానే ఇంకా పడుకుంటాడనమాట. ఒక 1 hour ఇంకా ఆడుకొని మంచిగా పడుకుంటాడు. సో ఒక 1-2 hours మళ్ళీ పడుకొని ఈవినింగ్ 4కి లేస్తాడు. సో 4కి లేచే అంతలోపు సో ఇంకా వేరే ఏమైనా ఇంట్లో పనులు ఉంటే కూడా నేను చేసేసి పెట్టేస్తాను అనమాట. ఇక మధ్యాహ్నం నేను కూడా ఒకవేళ పడుకుంటే మాత్రం ఒక 1 hour పడుకుంటా. లేదు ఇక సాయంత్రం 5కి లేచి ఇక చాయ్ పెట్టుకొని తాగుతా. చిన్నకి ఏమైనా కావాలంటే నేను చేసి పెడతాను అనమాట. సాయంత్రం టైంలో అన్నం ఎక్కువ తినడు, ఏదన్నా ఒకటి స్నాక్స్ టైప్ చేస్తా. ఇక ఎవ్రీ సండే ఇట్లనే అయిపోతుంది అనమాట. ఇక మటన్ కోసం అయితే ఆనియన్ కట్ చేసిన, కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసిన అనమాట. ఇక ఎప్పుడైనా వీడియో తీయాలంటే నిజంగా కిచెన్లో చాలా అంటే కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల సో సరిగ్గా అస్సలు కనిపించదు. అందులో ఒకటికి ఫోన్ ఎక్కడ పెట్టినా కూడా చిన్ను అటు ఇటు పడేసి కొన్ని ఖరాబ్ చేస్తూ ఉంటాడు. ఇక అది ఎక్కడుందో ఏమో పైన పెట్టినాం అనమాట. ఇక సరే తీయలేదులే అనేసి సో ఎప్పుడైనా ఇంతే అనమాట. నార్మల్గా రెగ్యులర్ వీడియోస్ చాలా తక్కువ తీస్తా కాబట్టి సో స్టాండ్ అట్లా ఏం పెట్టకుండానే నార్మల్గా తీసేస్తాను అనమాట. ఇక మటన్ అయితే కుక్కర్లో చేస్తున్నా, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది. ప్లస్ ఏంటంటే టైం కూడా సేఫ్ అవుతుంది కాబట్టి టేస్ట్ కూడా మంచిగానే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకో ఏమో నేను నార్మల్గా మటన్ అయితే అస్సలు తొందరగా ఉడకదు అనమాట. సో ఇంతకీ మీరేం చేసుకుంటున్నారు ఈ సండే స్పెషల్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మీకు మటన్ ఇష్టమా, చికెన్ ఇష్టమా చెప్పండి. నేనైతే ఇష్టంగా అయితే చికెన్ అయితే తింటాను. ఇక మటన్ కూడా తింటా, కానీ చాలా తక్కువ అనమాట. ఇక వాటి కోసం అయితే నేను నార్మల్గా ఎక్కువ ఏం లేదు, ఉట్టి మటను సో 2 టమాటీలు అట్లా వేసి చేస్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం నేను డ్రెస్సెస్ వీడియో పెట్టినా కదా, సో లింక్స్ అనేవి అడుగుతున్నారు కొంతమంది, అక్క లింక్ పెట్టండి అనేసి. సో ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి మీరు. సో వీడియో చూడపోతే నేను నా డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను ఆ వీడియోది. సో ఆ వీడియో చూసి మీరు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ కూడా అడిగారు కొంతమంది. సో నేను అందుకోసమని వాళ్ళకి చెప్తున్నాను గైస్. సో ఎందుకంటే ఇది ఎక్కడ తీసుకున్నారు అనేసి అడిగారు. సో వాళ్ళ కోసమే చెప్తున్నాను అనమాట. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నచ్చినట్టయితే మీరు కూడా తీసుకోండి. ఇక డే మొత్తం ఇట్లనే అయిపోతుంది అనమాట, ఏదో ఒక పని. మాకు ఉండడం ఏంటంటే కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో అన్నీ అక్కడనే చేస్తాం. సో
అల్లం అనేది నేను అక్కడ చెప్తున్నాను, వాయిస్ అసలు నేను వాయిస్ రికార్డ్ ఇద్దాం అనుకోలేదు. సో నార్మల్గా న్యాచురల్గా పెడదాం అనుకున్నా, నార్మల్ వాయిస్తో చెప్దాం అనుకున్నా, కానీ అక్కడ ఏదేదో సౌండ్ రావడం వల్ల సరిగ్గా వినిపించట్లేదని మళ్ళీ వాయిస్ రికార్డ్ పెట్టవలసి వస్తుంది. ఇక మా అమ్మ ఉన్నప్పుడైతే కంపల్సరీ అల్లం అవన్నీ మంచిగా దంచి కర్రీలో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో నేను మాత్రమే ఎట్లనే ఇక రెడీమేడ్ ప్యాకెటే కొనుక్కొస్తా. సో ఎందుకో ఏమో తెలియదు, అది చేయాలంటే చాలా ఇదవుతుంది. ఇక మధ్యాహ్నం టైం కాబట్టి నిజంగా చాలా వేడిగా అవుతుంది అనమాట. ఇంకా అసలు ఎండాకాలమే రాలే కానీ ఎంత వేడిగా అవుతుందో అసలు. కిచెన్లో అయితే కొంచెం కూడా గాలి రాదు, చాలా వేడిగా ఉంటుంది. ఇక మాకేందంటే మంచిగా తాగడానికి కూడా పైనే వస్తాయి, వాటర్ యూజ్ చేసుకోవడానికి పైనే వస్తాయి అనమాట అన్నిటికి కూడా. సో ఏం ప్రాబ్లం ఉండదు. సో కిందికి వెళ్ళి తెచ్చుకునేది ఏమీ ఉండదు అనమాట. అన్నిటికీ కంఫర్టబుల్గా ఉండేదన్నమాట ఇల్లు. నిజంగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మాకు ఏది కావాలన్నా కూడా సో తాగే వాటర్ అయితే ఇంకా మనకి వన్ డే తప్పించి వన్ డే వచ్చేస్తాయి. సో మనకి పైనే పట్టేసుకోవచ్చు, కిందికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కింద కావాలంటే కింద కూడా తీసుకోవచ్చు, బట్ మేమైతే పైననే పట్టుకుంటాము. ఆల్రెడీ ఫిల్టర్ ఉంది కాబట్టి సో ఫిల్టర్ చేస్తాం అనమాట. వాటర్ ప్లేస్లలో ఏంటంటే వాటర్కి ఇబ్బంది ఉంటుంది, బట్ మాకు అట్లా ఏం లేదనమాట. వాటర్ నిజంగా ఎండాకాలం వస్తే కూడా మాకు ఇబ్బంది ఉండదు, ఎప్పుడు కూడా అంటే మంచిగా వాటర్ వస్తాయి అనమాట, ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో ఇక మొత్తానికైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. సో నేనైతే కుక్కర్లో ఇప్పుడు వేస్తున్నా కాబట్టి లాస్ట్కి అయితే కొంచెం కొబ్బరి, టమాటీలు, అంటే నాకు గోంగూర మటన్ అంటే నిజంగా చాలా ఇష్టం అనమాట. బట్ గోంగూర లేదు కాబట్టి ఉట్టి మటనే చేస్తున్నాను నేను. 2 టమాటీలు వేసి మటన్ అయితే చేస్తున్నా ఈ సండే. సో ఎవ్రీ సండే ఏదన్నా ఒకటి నాన్ వెజ్ టైప్ అయితే తెచ్చుకుంటాం కంపల్సరీ. సో ఇక 2 టమాటీలు అయితే కట్ చేసేస్తున్నా. మీలో ఎంతమందికి ఇష్టం గోంగూర మటన్ అంటే చెప్పండి నాకు. సో నాకైతే నిజంగా చాలా అంటే చాలా ఇష్టము. అదేందో ఏమో నేను చేస్తే నాకు నచ్చదు అస్సలు. సో వేరే వాళ్ళు చేస్తే నచ్చుతుంది అనమాట. సో ఇక దాంట్లోకి అయితే కొంచెం కొబ్బరి, గరం మసాలాలు అన్నీ అప్పటికప్పుడే నేను గరం మసాలా రెడీ చేసుకొని పెట్టను, ఎందుకంటే నాకు టేస్ట్ వేరేలాగా అనిపిస్తుంది. ఇక మొత్తానికి అయితే కర్రీ రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చిట్టుగాడు ఏం చేస్తుండో చూద్దాము. సో ఇప్పుడే పడుకొని లేచిండనమాట. ఏడుస్తాడు, జరసేపు ఏడిస్తే ఇక దాని తర్వాత మళ్ళీ ఒక ½ అన్ అవర్ అయిన తర్వాత సెట్ అవుతాడు అనమాట. ఇంకా లేవగానే ఏడవడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో మధ్యాహ్నం 3 అవుతుంది అనమాట, నాకు తెలిసి 3 అవుతుంది. సో 3కి లేచిండు పడుకొని. ఇక ఇప్పుడు చిన్నుని ఇప్పుడే లేచిండు కాబట్టి ఇప్పుడు అన్నం తినిపించాలి చిన్నుకి. సో ఇక అంటే రెగ్యులర్ స్కూల్ డేస్లలోనేమో స్కూల్కి పోయి వచ్చినాక అంటే మధ్యాహ్నం వచ్చేసి 1 o'clock వరకు తినేస్తాడనమాట, తినేసి పడుకుంటాడు. బట్ ఇక సండే కాబట్టి కొంచెం లేట్ అనమాట. సో పడుకుంటాడు, పొద్దున్నైతే టిఫిన్ చేస్తాడు, పడుకున్నాడు. ఇప్పుడు లేచిండు. ఇక ఇప్పుడు లేచిన తర్వాతకి ఇక చూసారా, ఇప్పుడు అంటే ఒక ½ అన్ అవర్ ఏడ్చిన తర్వాతకి దాని తర్వాత మళ్ళీ ఇక మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. ఎందుకో ఏమో తెలీదు, లేవగానే అయితే ఒక ½ అన్ అవర్ దాకా ఏడుస్తాడనమాట. అట్లా ఇక మొత్తానికి లేచి ఇక ముచ్చట్లా పెడుతున్నాం అనమాట. సో మమ్మీ ఏం చేస్తున్నావు అనేసి అంటే, చిన్నుకు కూడా మటన్ అంటే చాలా ఇష్టం. సో మంచిగానే తింటాడు. సో వాడికి పీసెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఒట్టి గ్రేవీయే తింటాడు అనమాట. ఒట్టి గ్రేవీయే తింటాడు, పీసెస్ అస్సలు తినడు. ఇక చికెన్ అయితే తింటాడు, బట్ కర్రీ తినడు. అట్లా KFC అట్లాంటివి అయితే తింటాడు, లేకపోతే లేదు. అది కూడా ఎప్పుడో ఒకసారి, ఎందుకంటే ఆయిల్ ఐటమ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఎక్కువైతే తెప్పియం. ఇక ఎప్పుడన్నా ఒక్కసారి ఒకవేళ తినాలనిపించినా లేకపోతే బయటికి వెళ్ళినా అట్లా అనమాట. సో ఎప్పుడైనా ఒకసారి తినాలనిపించినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తప్పించి, సో ఎందుకంటే అది ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ, సో బయటదైతే ఎక్కువ అయితే తినమన్నమాట. ఇంట్లోనే ఏమైనా చేస్తే ఎప్పుడైనా తినాలనిపిస్తే. ఇక మధ్యాహ్నం అయితే నేను చిన్ను ఇక అన్నం తినేసేస్తున్నాం అనమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత 3:30 అవుతుంది అనుకుంటా. లేట్ అయిందనమాట తినేలోపు. సో ఇక నేను చిన్ను అన్నం తినేసి డే మొత్తం, అంటే డేలో ఏంటంటే చిన్నుకు నేను స్కూల్ నుంచి రాగానే అన్నం తినిపించేస్తా, పడుకుంటాడు అనమాట. సో నేనేమో 3:30కి 3 o'clock అన్నం తినేస్తాను. కానీ ఇక ఇప్పుడు ఈరోజు ఇంటి దగ్గరనే ఉంటాడు కాబట్టి సండే రోజు, సో ఇద్దరం కలిసే తింటాం మంచిగా. సో తిని ఇక అది ఇది మాట్లాడుకునే లోపు టైం అయిపోతుంది, ఎందుకంటే మా చిన్ను అక్కడిక్కడ పెట్టిన సామాన్లు అన్నీ సర్దడమే సరిపోతుంది అనమాట. డే మొత్తంలో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. పని లేదనుకుంటాం కానీ షాప్కి పోయినప్పుడు ఒకటే అనమాట, పోతుండే వస్తుండే, సాయంత్రం నైట్ అయిపోతుండే 10 అవుతుండే. ఇక ఇంట్లో ఉంటే మాత్రం ఏదో ఒకటి తీస్తూనే ఉంటాడు. సో చిన్నపిల్లలు అన్నప్పుడు అంతే, ఇంకా తప్పది, అన్నీ చేస్తూనే ఉండాలి. సో అతను పెడతా ఉంటే నేను తీస్తూ ఉంటా, అదే పని అనమాట. సో ఇక రెగ్యులర్ డేలో కూడా ఇట్లనే ఇక చూస్తుండగానే టైం అయిపోతుంది. సో అది ఇది అనేసి, సో ఏమైనా యూట్యూబ్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే పొద్దున తీసి ఇక నైట్ ఎడిట్ చేసుకుంటా. సో నేను
3-4 డేస్కి 1 వీడియో తీసి సో దాన్ని ఎడిట్ చేసి కట్ చేసి ఎక్కువైతే నేను వాయిస్ రికార్డ్ అనేది సో ఈవినింగే పెడతా అనమాట. ఎందుకంటే సౌండ్ అనేది సో అది చిన్న ఉంటే అదొకటి ఇదొకటి అంటూ ఉంటాడు కాబట్టి సో పొద్దున అస్సలు కుదరదు అనమాట. అందులో ఒకటి ఏదో ఒక పని ఉంటుంది. ఇక మొత్తం పని అయిపోయినాక ఇక నైటే అనమాట. సో ఎడిట్ చేయడం కానీ లేకపోతే వాయిస్ రికార్డ్ అన్నీ ఇంకా ఎడిటింగ్ మొత్తం నేను నైటే చేస్తాను అనమాట. సో ఇంతకుముందు అయితే నా పాత ఫోన్లో వాయిస్ అంతా సరిగ్గా రాపోతుండే. సో ఇది ఇప్పుడు ఐఫోన్ కాబట్టి సో మంచిగా క్లారిటీగానే వస్తుంది వాయిస్. బట్ దీనికంటే కెమెరా బెటర్ రావచ్చు. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం లైటింగ్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో క్లారిటీగా అస్సలే కనిపించదు, నార్మల్గా కనిపిస్తుంది. సో ఇక అన్నం అయితే తినేసినాం. ఇక జరసేపు కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నాం. చిన్ను ఆడుకుంటాడు 4కి 5కి అట్లా ఆడుతాడు అనమాట. సో ఎక్కువ అయితే టీవీ అన్నా చూస్తాడు, లేకపోతే రైమ్స్ అన్నా పెట్టుకుంటాడు, హోంవర్క్ ఏమన్నా ఉంటే చేసుకుంటాడు. ఇక డే టైంలో చూస్తుండగానే నిజంగా సో చూస్తుండగానే టైం అయిపోతుంది అనమాట. ఇక అట్లా చేస్తాడు కెమెరా ముందు పెట్టుకొని. సో చెప్తాడు, అన్నీ చెప్తాడు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అది ఇది అని చెప్తాడు. సో నేను చెప్తా కదా అప్పుడప్పుడుకి వీడియోలల్లో, సో వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్తా కదా. సో అవి వింటాడు అనమాట. సో విని మళ్ళీ రిపీట్ చేస్తాడు వాటిని. చెప్తాడు సేమ్ యాజ్ ఇట్ అట్లనే చెప్తాడు. ఇక చూసిరు కదా గాయస్, ఈ డే మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట. సో ఎవ్రీ సండే కూడా ఇంతే అనమాట. సో బయటకైతే చాలా తక్కువ వెళ్తాం మేము. సో ఇది అనమాట. ఇంక ఈవినింగ్ కూడా అయిపోయింది. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సో ఇంతకీ మీరు చికెన్ తిన్నారా, మటన్ తిన్నారా? సో ఈ సండే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై గైస్.